కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మలుపులు తిరుగుతున్న కోతులబావి ఆంజనేయ స్వామి దేవాలయ వ్యవహారం. ఈ దేవాలయం మా ఆధీనంలో ఉందని మొదలైన ట్రాన్స్జెండర్ల వాదనలు. ఆంజనేయ స్వామి దేవాలయం ముందు ట్రాన్స్జెండర్ల నిరసన. దేవుడుకు సేవలు చేసే మమ్మల్ని దేవాలయం నుంచి దూరం చేస్తే తాట తీస్తామంటున్న ట్రాన్స్జెండర్లు. గత 30 ఏళ్లుగా ఆంజనేయ స్వామి దేవాలయంలోనే ఉంటున్నామని, ఇప్పుడు వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలని అన్నారు. మా ఇల్లు ఇదే, మా దేవాలయం ఇదే, ఇక్కడి నుండి వెళ్లే ప్రసక్తే లేదంటూ ట్రాన్స్జెండర్ల నిరసన. ఆంజనేయ స్వామి గుడికి సేవలు చేసేది మేమే, గుడి విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదు, దేనికైనా సిద్ధమంటున్న జోగినీలు. అండి, నా పేరు సింధు. జై శ్రీరామ్. నేను ఒక ట్రాన్స్జెండర్. ఇక్కడ మన ఎమ్మిగనూరులో కోతులబావి ఆంజనేయ స్వామి గుడి దగ్గర కొన్ని వందల ఏండ్లుగా మా పెద్దోళ్ళు, మా జోగినీలు కానీ ఇక్కడే ఉంటున్నారు. మాకు ఏది ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు. అప్పట్లోన కొంత మేమే వచ్చి ఇక్కడ అంగుళ్ళు అడుక్కొని కానీ మేము ఈ కోతులబావి అంటే ఒక ఇల్లు, ఒక దేవస్థానం అని మేము ఇక్కడే తిని ఇక్కడే పండుకొని ఇక్కడే ఉండేవాళ్ళం. మాకు అప్పుడు ఈ దేవస్థానం ఇక్కడ దేవుణ్ణి మేము సున్నాలు కొట్టేయడం కానీ పూజ చేయడం కానీ మేము అప్పట్లో చేస్తున్నాము. ఇప్పుడు పూజలు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, దేవుని చేస్తున్నారు. ఓకే, చేసుకొని వద్దనం. కానీ కొంతమంది కొన్ని చీడు పురుగు, ఒక 2-3 చీడు పురుగులు ఏమంటున్నాయంటే మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి, మీరు ఉండకూడదు ఇక్కడ అని చెప్తున్నారు. మేము ఎందుకు వెళ్ళాలండి ఇక్కడ నుంచి? మా పరంపరి జోగినీలు అందరూ అప్పట్లోన ఇక్కడే ఉండి ఇక్కడే తిన్నాము, ఇక్కడే ఉన్నాము. వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అంతా ఇక్కడ ఉన్నోళ్ళు ఈరోజు వీళ్ళు 4 వచ్చి కాసి ఈరోజు ఉండకూడదు, మీరు వెళ్ళండి, ఇది గుడి అన్న. గుడినే లేండి, డెవలప్మెంట్ చెయ్యండి. డెవలప్మెంట్ చేస్తున్నారు, చెయ్యండి. అందరూ ముందుకు వచ్చి డెవలప్మెంట్ చేసి మాకు కానీ సంతోషమే. కానీ ఎప్పుడే కానీ మమ్మల్ని పో అనే హక్కు ఎవరికి లేదు, ఎవరికి కానీ రాదు. కానీ మమ్మల్ని కానీ ఎవడే కానీ మమ్మల్ని పో అంటే కానీ మనకి ఇంకా మమ్మ రేణు గంపలా తరుచుకుంటాం. కానీ మేము ఇక్కడ నుంచి అయితే వెళ్ళము. అది ఏం చేసుకుంటారో చేసుకోపో, వెళ్ళే పరిస్థితి అయితే మేము ఉండదు. మేము ఇక్కడే ఇదే ఇల్లు, ఇదే తినేది, ఇక్కడే ఉండేది. దేవుడికి ఈ రోజు పూజ చేస్తున్నారు అందరూ వచ్చి కాసి. అప్పట్లో ఎవరు లేడు. 300 సంవత్సరాల గుడి, అప్పట్లో ఎవరున్నారండి ఇక్కడ వచ్చి కాసి? ఎవరు లేరు అప్పట్లోన. మేమే పూజ చేసుకున్నాం, మేమే ఉన్నాము. మాకు హక్కు, ఇది మా గుడి, ఇది మాకి హక్కు ఉంటుంది, అంతేనండి మేము చెప్పగలము. వాళ్ళకి హక్కు లేదు. వాళ్ళకి ఎట్లుంటుంది హక్కు? వస్తారు, పూజ చూస్తారు, వెళ్ళిపోతారు. లేదంటే మాకు హక్కు ఉండేది. మేము ఇక్కడ ఉండే కష్టమో సుఖమో ఏది చెడుగా జరగనట్టు మేము చూసుకుంటున్నాము. ఇక్కడ మేముంటే ఎవరు రాదు, ఈ గుడి దగ్గర ఎవరు రారు. కానీ ఇది ఒకటే దయచేసి చెప్తున్నాను, మమ్మల్ని వెళ్ళాలని ఎవరు చెప్పొద్దండి. మేము ఎక్కడికైనా ఏ దానికైనా సిద్ధం అవుతాము, మమ్మల్ని వెళ్ళకొడితే మాత్రం. ఇదే మాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్.